బర్త్డే శ్రీకాంత్ అన్న. హ్యాపీ బర్త్డే శ్రీకాంత్ అన్న. హ్యాపీ బర్త్డే శ్రీకాంత్ అన్న. హ్యాపీ బర్త్డే అన్నయ్య. వెల్కమ్ టు సీఎం స్టార్ ఛానల్. ప్రతి మానవుని జీవితంలో అత్యంత ప్రీతికరమైన రోజు ఏదైనా ఉందా అంటే ఉంది. అదే అతని పుట్టినరోజు. ఆ రోజు ప్రతి వ్యక్తి ఇది నా రోజు అని గర్వపడే రోజు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటాడు. తల్లిదండ్రులతో, తోబుట్టువులతో కలిసి ఆడుకున్న ఆ జ్ఞాపకాలను, మధుర క్షణాలను గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత స్నేహితులు గుర్తుకు వస్తారు. ఆ ఒక్కరోజు ఖర్చుకు వెనకాడకుండా పెద్ద పెద్ద రెస్టారెంట్లకు తీసుకువెళ్ళి స్నేహితుల కోసం ఎంతైనా ఖర్చు పెట్టి అడిగింది లేదనకుండా ఆర్డర్ చేస్తాడు. వాళ్ళు పొగుడుతూ ఉంటే ఎంజాయ్ చేస్తాడు. ఇదేనా ఎంజాయ్ అంటే? నీ దోస్తులు నిన్ను ఒక్కరోజు పొగిడితే ఇంత పొంగిపోతున్నావే? ఒక్కసారి నీ చుట్టూ చూడు. ఆకలితో అలమటించే నిరుపేదలు ఎందరో ఉన్నారు కదా. నీ జన్మదినం సందర్భంగా ఈ ఒక్కరోజైనా అలాంటి నిరుపేదలకు వారి కడుపు నింపి వారి ఆశీర్వాదాలు పొందాలని నీకు అనిపించలేదా? అలా అనిపించిన వాడే మన బెల్లంపల్లి కన్నాల బస్తీకి చెందిన పుల్లె శ్రీకాంత్. అతను కూడా నిరుపేద కుటుంబానికి చెందిన వాడే, కష్ట సుఖాలను అనుభవించిన వాడే. ఈ మధ్యకాలంలో అతనికి సింగరేణి జాబు రావడంతో శ్రీరాంపూర్లో నివాసం ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు. కొద్ది గొప్ప సంపాదించుకుంటున్నాడు. ఈసారి అతని పుట్టినరోజు రాగానే అతనికి స్నేహితులు, బంధువులు గుర్తుకు రాలేదు. కేవలం పేదవారే గుర్తుకు వచ్చారు. అతని భార్య సలహా మేరకు అనాథ పిల్లలను, భిక్షాటన చేసేవారిని, పేదవారిని, బీదాబిక్కిని గుర్తించి వారికి అన్నం, ఆహార పదార్థాలను పంచి వారి ఆకలి తీర్చారు. ఆ అనాథ పిల్లల మొహంలో ఆనందం చూసి ఉప్పొంగిపోయాడు. ఇంతటి ఆనందం ఫ్రెండ్స్తో చేసుకునే పార్టీల్లో ఉంటుందా ఫ్రెండ్స్? ఒక్కసారి ఆలోచించండి. మరి శ్రీకాంత్ పుట్టినరోజు సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాడో మనము చూద్దాం రండి.
చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మీరు కూడా చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో మీరు మీ పూర్తి వివరాలు తెలియజేయండి. మిమ్మల్ని 10 మందికి పరిచయం చేసి మీ గొప్పతనాన్ని నలుగురికి చాటుతాను. 10 మందికి మీరు ఆదర్శంగా నిలుస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.